హాయ్ అందరికి ఫైనలీ మేము వెకేషన్ కి ఏ కంట్రీకి వెళ్ళాము అనేసి ఈ వీడియోలో నేను రివీల్ చేస్తున్నాను. మేము నెదర్లాండ్స్ కి వెళ్ళాము. సో మేము కోపెన్హేగన్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మేము తీసుకొని వచ్చిన బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. ఎర్లీ మార్నింగ్ లేసిన దాని వల్ల పిచ్చాకలేస్తుంది. డొమెస్టిక్ ట్రావెల్ కాబట్టి జస్ట్ సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసుకుని వచ్చే లోపల మేము వెళ్లే ఫ్లైట్ టేక్ ఆఫ్ కి జస్ట్ 10 minutes ఉంది అనగా మేము పరిగెత్తుకుంటా వచ్చి మేము వెళ్లే ఫ్లైట్ అయితే ఎక్కాము. ఎంత ప్రీ ప్లాన్ గా ఉన్నా కానీ ఎక్కడో ఒక దిగడ డిలే అయింది ఈసారి. ఇంకా కోపెన్హేగన్ టు నెదర్లాండ్స్ ఫ్లైట్ లో అంటే జస్ట్ 1 hour లో మీరు రీచ్ అవ్వచ్చు. బై రోడ్ కానీ అంటే ఈజీగా 9 hours పడుతుంది. భవేష్ చిన్నప్పటి వీడియోస్ అయితే మేము చూస్తాం, మంచిగా టైం పాస్ చేసాము. ఫైనలీ మేము నెదర్లాండ్స్ లో రీచ్ అయ్యాము. మేము ల్యాండ్ అయిన ఎయిర్పోర్ట్ చూసారంటే చాలా చిన్నది. మా హస్బెండ్ ముందుగానే 3 days కి రెంటల్ కార్ అయితే ఎయిర్పోర్ట్ లోనే బుక్ చేస్తున్నారు. ఫస్ట్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి ఫార్మాలిటీ అంతా క్లియర్ చేసి కార్ కీస్ అయితే తీసుకుని వచ్చారు. భవేష్ కి చైల్డ్ సీట్ కూడా మేము బుక్ చేస్తున్నాము. ఇంకా 3 days మేము ఈ కార్ అయితే యూస్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మేము నెదర్లాండ్స్ లో ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఎక్కడ స్టే చేసాము అనేది అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తా వస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.